మంచిర్యాల జిల్లాలోని గుడిపేట వద్ద నిర్మించిన ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటి విలువ తగ్గుముఖం పట్టడంతో మంచిర్యాల పట్టణానికి తాగునీటి సమస్య ఏర్పడకుండా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సకాలంలో స్పందించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు నీటి ప్రవాహం తగ్గిపోవడంతో ప్రాజెక్టులో నీటి నిలబడిపోయిందన్నారు. మంచిర్యాల నియోజకవర్గానికి సరఫరా చేసే పంప్ హౌస్కు భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో నీటి సరఫరాకు ఆటంకం ఏర్పడే పరిస్థితులు తలెత్తాయి. ఇక నీటి సరఫరాలో ఎలాంటి అవాంతరం కలగవద్దని భావించిన ఎమ్మెల్యే తక్షణం స్పందించి అధికారులను పురమాయించారు. మున్సిపల్ అధికారులు చైర్మన్ ఉప్పలయ్య, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, కాంగ్రెస్ శ్రేణులు ఎల్లంపల్లికి వెళ్లారు. ఇక పంప్ హౌస్ వరకు నీటి కాలువ నిర్మాణ పనులను ప్రారంభించారు. నిరంతరం పంప్ హౌస్ కు నీరు సరఫరా అయ్యేలా చర్యలు కూడా తీసుకున్నారు. జిల్లా కలెక్టర్ దీపక్ కుమార్ సైతం ఎల్లంపల్లి ప్రాజెక్టులోని మిషన్ భగీరథ పంప్ హౌస్ ను సందర్శించి నీటి మళ్లింపు పనులను పరిశీలించారు. ఇక నీటి ఎద్దడి రాకుండా ఎమ్మెల్యే ఆదేశాల మేరకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అందరికీ నమస్కారం. సంవత్సరం ఎండాకాలం ఏదైతే భయంకరమైన ఎండలు రావడం వల్ల మంచినీటి కొరత పట్టణంలో కాదు మొత్తం నియోజకవర్గంలో ఉండిపోయింది. ముఖ్యంగా పట్టణంలో 400-500 మీటర్ల లోతులో ఉన్న బోర్లు కూడా నిండిపోవడం జరిగింది. నీటి ఎద్దడి ఎంత ఉందో ప్రజలు ఈరోజు ఎదుర్కొంటున్నారు. అయినా కానీ మున్సిపాలిటీ తరఫు నుండి ఇప్పటి వరకు ఈరోజు వరకు ప్రతిరోజు మరి ఎమ్మెల్యే గారు ఇచ్చిన మాట ప్రకారం ప్రతిరోజు నీళ్ళు ఇవ్వడం జరుగుతూ ఉంది. అయినా వర్షాలు తొందరగా వస్తాయనుకుంటే కొన్ని కారణాలు మరి ఏం కారణం తెలియదు కానీ ఋతుపవనాలు లేట్ కావడము మరి వర్షంతో ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీళ్లు తగ్గిపోవడం వల్ల కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది. అయినా కానీ అధికారులు శ్రమిస్తా ఉన్నారు. ఈ రోజు ఎల్లంపల్లి ప్రాజెక్టులో సపరేట్ లైన్ వేసి మరి నీటిని డైవర్ట్ చేసుకొని పంపుల వద్ద తీసుకొచ్చి